సమాజం కోసం సర్వర్ పనిచేస్తుండడం, ఎంతోమంది ప్రజల జీవితాల్ని కాపాడుతుండడం, నిజంగా సర్వర్ మన నందిపేటలో ఉండడం మన అదృష్టం. నిజంగా థ్యాంక్ యూ సర్వర్, ఆల్ ది బెస్ట్. ఇట్లానే మంచి పనులు చేయాలని సర్వర్ మేమందరం కూడా సర్వర్కు సపోర్ట్గా ఉంటాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా స్నాక్స్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం. ఈరోజు నేను ఫైనల్లీ వచ్చేసిన నందిపేట్ పాతూరుకి వచ్చిన. సో అన్న సాగర నగర్ ఫోన్ చేసిరు, ఇక గడ్డి మొప్పులు తీయంగా దీంట్లో ఒక నాగుంపామ మా వదినమ్మ గారు చూసిరట. సో గైస్, దాన్ని అయితే మనం రెస్క్యూ చేద్దాం. అది నాగుంపామ మరి ర్యాట్ స్నేక్ చూస్తాం నేను. यहाँ से సో గైస్, మీరు చూస్తున్నది ఇండియన్ స్పెక్టికల్ కోబ్రా స్నేక్ ఇది. సో చూస్తున్నారా? సో స్నేక్ బయట అయిన తర్వాత మీరు వెళ్ళాల్సిన డిస్ట్రిక్ట్ హాస్పిటల్. ఆయుర్వేదిక్ మందులు, మంత్రాలు, తంత్రాలు అటువంటి పసర్లు ఏమి చేపేద్దు. స్నేక్ బయట అయిన తర్వాత మనకు 1 అవర్ నుంచి 1.5 అవర్ వరకు టైం ఉంటుంది. సో గైస్, దీంట్లో నిరోటాక్సిక్ వెనమ్ ఉంటుంది. దీని ఒక నిరోటాక్సిక్ వెనమ్ ఎందుకు పనిచేస్తా అంటే, మనకు స్నేక్ బయట అయిన తర్వాత యాంటీ వెనమ్ ఇస్తుంటారు కదా. సో దీని యొక్క వెనమ్ తోటే తయారైతుంటుంది అన్నమాట. డబ్బా పట్టుకోవచ్చా? పట్టుకోరా, అట్లా సేమ్ అట్లా ఉండే దాని కాల కదా అటు తీసింది. డబ్బా ఉండి డబ్బా ఇస్తాను. డబ్బా ఇస్తారా? और एक शादी है अभी नेक्स्ट मंथ इसके तो డబ్బా ఇసుకురా అంటే చూసినావా? దాన్ని ఆపాల డైవర్ట్ చేయాలంటే దాన్ని మూమెంట్ చేయాలి.
మూమెంట్ చేస్తే భయం పడుతుంది, భయం పడి అక్కడ ఆగిపోతుంది. అన్న పొక్కేద్దాం పట్టిన తర్వాత ఎట్లా అది కూడా ఆట ఆడుతుంది పాము. పచ్చి గడ్డి చక్కని గడ్డి ఉన్నది. డిబేట్ మా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అన్నగారు వాయిస్ ఇస్తారు. అన్న అనిమల్స్ని చంపద్దు, కొద్ది వాయిస్ గట్టిగా ఏమైనా మాట్లాడు భయం పడతారు. ఈరోజు ఇక్కడ మా ఇంటి దగ్గర గడ్డివాంలో మా వాళ్ళు వర్షం పడ్డది, మరి గడ్డిని సెట్ చేస్తూ ఉండగా ఈ పాము కనిపించింది తెలియగానే తమ్ముడు సర్వర్కి ఫోన్ చేసినటువంటి 2 నిమిషాల్లోనే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వచ్చిన తర్వాత 5 నిమిషాల్లో ఈ పామును పట్టుకోవడం జరిగింది. ఓకే, మనుషులు ఉన్నటువంటి ప్రాంతంలో ఇటువంటి జంతువులు సంచరిస్తున్నాయంటే ఆయన ప్రాణాలకు తెగించి సర్వర్ ఇవాళ ఇప్పుడే కాదు, నేను చాలాసార్లు సర్వర్కి ఫోన్ చేసిన 2 నిమిషాల్లోనే వచ్చి తన స్వచ్ఛందంగా నిస్వార్థంగా ఎవరి దగ్గర ఎటువంటి ఆపేక్ష లేకుండా ఏం ఆశించకుండా ఇవాళ సర్వర్ పనిచేస్తుండడం, ఎంతోమంది ప్రజల జీవితాల్ని కాపాడుతుండడం, నిజంగా సర్వర్ మన నందిపేటలో ఉండడం మన అదృష్టం. నిజంగా థ్యాంక్ యూ సర్వర్, ఆల్ ది బెస్ట్. ఇట్లనే మంచి పనులు చేయాలని సర్వర్ మేమందరం కూడా సర్వర్కు సపోర్ట్గా ఉంటాం. ఓకే, డెఫినెట్గా ఫ్రెండ్స్, ఇదైతే చాలా హార్డ్ రెస్క్యూ. ఇది అందరితోటి సాధ్యమైంది కాదు. పాములో పట్టే వాళ్ళు లక్షలలో ఒక 2-3 ఉంటారు. ఎందుకంటే ఇది నాటే జోక్, ఎప్పుడు ఏమైతే తెలియదు. ఎవరికైనా సరే కానీ ప్రాణాలు ఇంపార్టెంట్ అంటారు. నా ఫ్యామిలీకి నేను ఇంపార్టెంట్, ఈయన ఫ్యామిలీకి అన్న ఇంపార్టెంట్. సో అలాంటప్పుడు కూడా నేను ఇంత తెగించి కూడా నేను ఎదుటివారి ప్రాణాల కోసం నేను పెట్టుకొని నేను ఒక యానిమల్ ప్రాణాలు బాగా కాపాడుతున్నా, ముఖ్యంగా మనుషుల ప్రాణాలు కాపాడుతున్నాను. సో ఇవేంటంటే స్నేక్స్ మన నేచర్లో ఉండడం చాలా మంచి ఇవి. సో మన ఈక్వల్ బ్యాలెన్సింగ్ చేస్తుంటాయి అన్నమాట. ఇప్పుడు పంట పొలాల్లో చాలా ఎలుకలు కూడా బాగా పెరిగిపోతుంటాయి. సో ఎలుకల సంఖ్యని నాశనం చేస్తుంటాయి అన్నమాట. ఈ మన ఇళ్ళలో ఎందుకు వస్తుంటాయి అంటే ఇక్కడ చుట్టుపక్కల ఇళ్ళలో ఎట్లా అంటే ఇప్పుడు మనకు అరే తమ్ముడు చుట్టుపక్కల ఇళ్ళలో ఏం చేస్తారంటే మనకు నీట్గా పెట్టుకోరన్నమాట. ఇప్పుడు ఇది వర్షాకాలం కదా, ఈ వర్షాకాలంలో అవి ఏం చేస్తాయంటే వాటర్లో ఉండలేక బయటికి వచ్చేసి ఇట్లా గడ్డిలలో కానివ్వండి, ఇలాంటి పక్కకు పెట్టిన కారాల్లో కానివ్వండి, రాళ్ళలో కానివ్వండి, అక్కడికి వచ్చి అవి స్నేక్స్ అనేవి తీసుకొచ్చేస్తుంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియో కనుక మీకు ఎలా అనిపించిందో దయచేసి కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు దూరంగా ఫార్వర్డ్ చేయండి. ఓకే, జై హింద్, జై భారత్, సదా మీ సేవలో మున్నా స్నేక్ రెస్క్యూ.